శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. మాయలాడి నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు. డిటెక్టివ్ నవల. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. రాంబాబు ఓ నిశ్చయానికి వచ్చాడు. కానీ కిరణ్ తప్పే, అది ఎవరు చేసినా తప్పే, తప్పు చేసేవారికి సహకరించడం కూడా తప్పే అన్నాడు. రాంబాబు గగన్ మహల్ హోటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి సాయంకాలం 6 గంటలైంది. బట్టలు మార్చుకోవాలని పక్క గది తలుపులు తోశాడు. లోపల భగవాన్ అండర్వేర్లో అద్దం ముందు నిలబడి ఉన్నారు. టేబుల్ మీద కవచాలు, కత్తులు, రివాల్వర్లు, స్ప్రింగ్ బూట్లు, ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన కోటు, ప్యాంటు ఉన్నాయి. డ్రాయర్ మీద పైపు, చిన్న టార్చ్ లైటు, చేతికర్ర ఉన్నాయి. రామ్, హైదరాబాద్ నుంచి రాంప్రసాద్ గారు సరిత వచ్చి వెళ్ళారు అన్నారు భగవాన్. అప్పుడే రావడం వెళ్ళడం కూడా జరిగిందా? రాంబాబు నెమ్మదిగా అడిగాడు. చార్టెడ్ ప్లేన్లో వచ్చారు. నీకోసం చాలాసేపు చూశారు. నువ్వు రాకపోయేసరికి సురేంద్రన్ తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఓ వారం రోజుల్లో వస్తామన్నారు. సురేంద్ర వాళ్ళని గుర్తుపట్టాడా? చాలా తేలిగ్గా గుర్తుపట్టాడు. తను అమెరికా నుంచి బొంబాయి వచ్చినట్లు ఇక్కడ విమానాశ్రయంలో ఎవరో కనిపించి రాంప్రసాద్ గారు సరోవర్ హోటల్లో ఉన్నారని చెప్పినట్లు, తను అక్కడికి వెళ్ళగానే ఎవరో తనకు మత్తుమందు వాసన చూపించి బంధించినట్లు, తర్వాత వాళ్ళు ఏదో చేయడం వలన తనకు పూర్వస్మృతి పోయినట్లు చెప్పాడు. ఇప్పుడు మన ప్రోగ్రాం ఏమిటి? చండీ భవనానికి వెళ్ళాలి. మనమిద్దరమేనా? రాంబాబు రెట్టించాడు. అవును, కానీ ఆ భవనం చాలా ప్రమాదకరమైందని విన్నాను. కనుకనే మనమిద్దరమే వెళ్ళాలి. అటువంటి ప్రమాదకరమైన ప్రదేశంలోకి పోలీసుల్ని తీసుకెళ్లకూడదు అన్నారు భగవాన్. రాత్రి 12 గంటలైంది. భగవాన్, రాంబాబు ట్యాక్సీలో బొంబాయికి 15 మైళ్ళ దూరంలోనున్న చెంబూర్లో దిగారు. ట్యాక్సీ వాడికి డబ్బు ఇచ్చి వెనక్కి పంపించేశారు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ముందుకు నడవసాగారు భగవాన్. ఆయన వేషం చాలా కొత్తగా ఉంది. నల్లటి ప్యాంటు మీద మోకాళ్ల కింద వరకు వేలాడుతున్న కోటు తొడుక్కున్నారు. మెడ కనిపించకుండా మఫ్లర్ చుట్టుకున్నారు. పెదవుల మధ్య పైపు వెలుగుతోంది. కళ్లకు 3 రంగుల కళ్ళజోడు పెట్టుకున్నారు. దానికి లోపల ఒక అద్దం, బయట ఒక అద్దం ఉన్నాయి. లోపలి అద్దం 2 భాగాలుగా ఉంది. క్రింది భాగం పచ్చగాను, పై భాగం ఎర్రగాను ఉంది. బయట అద్దం తెల్లగా ఉంది. ఆ కళ్ళజోడు ఆయన కంటికి అరంగుళం చుట్టూ ఉన్న చర్మానికి పూర్తిగా హత్తుకుపోయింది. తల మీద హ్యాట్, చేతిలో పొడవైన కర్ర, కోటు జేబులో చిన్న టార్చ్ లైటు, కాళ్లకు 2 అంగుళాల ఎత్తుగల బూట్సు ఉన్నాయి. పెదవుల మధ్యనున్న పైపు, చేతికర్ర, జేబులోని టార్చ్ లైట్ మినహా రాంబాబు కూడా భగవాన్లాగే డ్రెస్ చేసుకున్నాడు. ఒక ప్రహారీ గేటు దగ్గర ఆగి కోటు జేబులోంచి 2 గ్లౌస్ తీసి చేతులకు తొడుక్కున్నారు భగవాన్. రాంబాబు కూడా తన దగ్గరున్న గ్లౌస్ తొడుక్కున్నాడు. గేటుకు 3 గజాలు ముందుకు వెళ్ళి గోడ మీద చేతులు పెట్టారు భగవాన్. కాళ్లతో బూట్సుకు ఒత్తిడి కలిగించి పైకెగిరి గోడ మీద కూర్చున్నారు. రాంబాబు కూడా అదే పని చేశాడు. లోపల వైపు పెద్ద తోట ఉంది. భగవాన్, రాంబాబు తోట వైపు చూశారు. భవనానికి ముందు భాగంలో 200 గజాల పొడవు, 100 గజాల వెడల్పు గల స్థలాన్ని ఆక్రమించింది. ఆ తోట రకరకాల మొక్కలు, వివిధ వర్ణాల పుష్పాలతో మిలమిలా మెరుస్తున్నాయి. మధ్య మధ్యలో 4 వైపులకు బాటలున్నాయి. వాటికి 2 వైపులా వరుసగా క్రోటన్స్ మొక్కలున్నాయి. 3 గజాలకు ఒక్కొక్కటి చొప్పున సర్వే చెట్లున్నాయి. గోడ మీద నుంచి లోపలకు దుమికారు భగవాన్. మరుక్షణంలోనే ఎదురుగానున్న మొక్కల్లోంచి 2 పాములు చరచరా వచ్చి ఆయన కాళ్లకు చుట్టుకున్నాయి. రామ్, దిగవద్దు అని 2 కాళ్ళు విదిలించుకోవడానికి ప్రయత్నించారు భగవాన్. కానీ అవి పట్టు విడవలేదు. ఆయన వెంటనే ఒక పాము తోక పట్టుకున్నారు. మరుక్షణంలోనే అది బుస్ అంటూ పడగ విప్పి పైకెగిరింది. మెరుపులా ఎడం చేత్తో పడగను పట్టుకున్నారు. తోక, పడగ 2 ఆయన 2 చేతుల్లోనూ ఇరుక్కుపోవడం వలన పాము గిజగిజలాడింది. రామ్, దీన్ని అవతలకు పారేయ్ అని ఆ పామును రాంబాబుకు అందించారు భగవాన్. దాన్ని మధ్యకు ముడివేసి బయటకు గిరాటు వేశాడు రాంబాబు. 2వ పామును పట్టుకున్నారు భగవాన్. బుసలు కొడుతూ పడగ విప్పింది అది. అయినా లక్ష్య పెట్టకుండా దాని పడగ పట్టుకుని రాంబాబుకిచ్చాడు. దాన్ని కూడా ముడేసి బయట పారేశాడు రాంబాబు. ఇహ నువ్వు కూడా దిగు అన్నాడు భగవాన్. అక్కడ దిగకుండా ఓ గజం ముందుకు వెళ్ళి కిందకు దుమికాడు రాంబాబు. మరుక్షణంలోనే మొక్కల్లోంచి మరో 2 పాములు వచ్చి అతని కాళ్లకు చుట్టుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన భగవాన్
రామ్, కంగారు పడకు, అవి నిన్నేమీ చేయలేవు అంటూ అతని దగ్గరికెళ్లారు. ఒక్కొక్క పామును పైకి లాగి ముడివేసి బయటకు విసిరారు. మనం భవనంలో ప్రవేశించకుండానే వింతలు విశేషాలు ఎదురవుతున్నాయి, రాంబాబు నెమ్మదిగా అన్నాడు. అఫ్కోర్స్, వి విల్ ఎంజాయ్ ది ఫన్ అని గోడకు ఆనుకొని 3 గజాలు ముందుకు నడిచారు భగవాన్. ఇంతలో పక్కనున్న సర్వే చెట్టులోంచి సన్నటి సంగీతం వినిపించింది. ఆశ్చర్యపోతూ కాలు ముందుకు వేశారు భగవాన్. సంగీతం ఆగిపోయింది. రాంబాబు ఆ స్థలం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ సంగీతం వినిపించడం, అతను ముందుకు వెళ్ళగానే ఆగిపోవడం కూడా జరిగింది. రామ్, ఇదంతా కరెంటు ప్రభావం. ఈ విషయం ముందుగా ఊహించి మనం తయారై రాకపోతే ఇప్పటికే ప్రమాదంలో చిక్కుకునేవాళ్ళం అన్నాడు భగవాన్. ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఎదుర్కొందాం పదండి, రాంబాబు ధీమాగా చెప్పి ఆయన్ని అనుసరించాడు. 10 గజాలు ముందుకు వెళ్ళేసరికి ఏదో బర్రన్న శబ్దం అయింది. భూమి మీద తట్టిన కర్రను పైకెత్తి భగవాన్ అక్కడే నిలబడిపోయారు. భగవాన్ మాట్లాడలేదు. కొంచెం ముందుకు వెళ్ళి చూశాడు రాంబాబు. అక్కడ పెద్ద సొరంగం ఏర్పడి ఉంది. భగవాన్ చేతికర్ర అక్కడ ఉన్న మీటకు తగలడం వల్లనే ఆ విధంగా సొరంగం ఏర్పడిందని గ్రహించాడు రాంబాబు. ఆ కర్ర లేకపోతే మీట కాలుకు తగిలి సొరంగం ఏర్పడి తాము దానిలో పడిపోయేవారమని కూడా అర్థం చేసుకున్నాడు. ఇదంతా కరెంటు వలన జరుగుతోంది. ఓ వైరు కట్ చేద్దాం అన్నాడు రాంబాబు. అసలు ఈ ఇంటికి కరెంటు కనెక్షనే లేదు. జనరేటర్స్ వల్లనో మరో విధంగానో ఈ భవనంలోనే కరెంటు తయారవుతుంది. వీళ్ళ ఆటలు కట్టాలంటే మనం లోపలికెళ్ళి మెయిన్ స్విచ్ పాడు చేయాలి అన్నారు భగవాన్ ముందుకు నడుస్తూ. ఆయన్ని అనుసరించాడు రాంబాబు. ఇద్దరు ప్రహారీ మూలకు వచ్చారు. ముందు భూమి మీద కర్ర పెట్టి గట్టిగా అణచి తర్వాత అడుగులు వేస్తున్నారు భగవాన్. 5వ అడుగు వేసే ముందు భూమిని కర్రతో కొట్టారు. వెంటనే గోడ లోపల నుంచి గొలుసు లాంటిది బయటకు వచ్చి కర్రకు చుట్టుకుంది. అది బిగువుగా చుట్టుకోకముందే కర్రను పైకి తీశారు ఆయన. గొలుసు మనిషి కాళ్లకు బంధం వేసినట్లు చుట్టుకుని అలాగే ఉండిపోయింది. చూడురామ్, తెలుసో తెలియకో ఎవరైనా గోడ మీద నుంచి ఇటువైపు దుమికితే ప్రాణాలతో బయటకు పోవడం సాధ్యం కాదు. పాముల వల్లనైనా చస్తారు, సొరంగంలోనైనా పడిపోతారు, ఈ గొలుసులతోనైనా బంధింపబడతారు చెప్పారు భగవాన్. ఈ బాట విడిచిపెట్టి మనం కోట మధ్య నుంచి వెళితే బాగుంటుంది అన్నాడు రాంబాబు నెమ్మదిగా. ఎలా వెళ్ళినా ఒకటే రామ్, అసలు ఈ తోటలో పరాయి వాళ్ళు అడుగు పెట్టడమే ప్రమాదం. తోటలోనే ఇన్ని మాయలు ఉన్నప్పుడు ఆ భవనంలో ఇంకా ఎన్ని మాయలు ఉన్నాయో. ఇది మాయామహలే, సందేహం లేదు. ఇద్దరూ తోట మధ్యకు వచ్చారు. చేతి కర్రతో భూమిని కొడుతూ నడవసాగారు భగవాన్. మనోరంజన్ మొక్క దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా సువాసన వారిని మైమరిపించింది. గట్టిగా శ్వాస పీల్చి మొక్క వంక చూశాడు రాంబాబు. 2 పువ్వులు వికసించి ఉన్నాయి. ఓ పువ్వు కొయ్యాలని చెయ్యి ముందుకు చాపాడు. వెంటనే అతని చేతిని పట్టుకొని, రామ్, ఇది మిస్టరీ గార్డెన్, మర్చిపోయావా అన్నారు భగవాన్. ఆయన మాటలు విని పువ్వును తుంచే ఉద్దేశాన్ని విరమించుకున్నాడు రాంబాబు. ఇద్దరూ మరికొంత దూరం ముందుకు వెళ్ళేసరికి క్రోటన్స్ మొక్క పక్కన చిన్న మీట కనిపించింది భగవాన్కి. అదేమిటో తెలుసుకోవాలని చేతి కర్రతో మీట మీద కొట్టారు. అదే సమయంలో కొరోటన్స్ మొక్క పక్కకు పడిపోవడం, అక్కడ చిన్న సొరంగం ఏర్పడటం జరిగింది. తొంగి చూశాడు భగవాన్. కిందకు మెట్లున్నాయి. రామ్, కిందకు దిగుదాంరా అన్నారు. భగవాన్, రాంబాబు ఆ మెట్ల గుండా సొరంగంలోకి దిగనారంభించారు. 15 మెట్లు దిగి చివరి మెట్టు మీద ఆగారు భగవాన్. ఎదురుగానున్న గోడ దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్నాడు చిట్టి. అతనికి ఎదురుగా కంప్యూటర్ లాంటి యంత్రం ఉంది. స్విచ్ ఆన్ చేసి యంత్రం కేసు చూసి, డేంజర్, డేంజర్, ఎవరో 2 కొత్త వాళ్ళు భవనంలో ప్రవేశించారు అని తనలో తాను గొనుక్కున్నాడు చిట్టి. వెంటనే కుర్చీలోంచి లేచి టెలిఫోన్ ఉన్న స్టూల్ దగ్గరకు పరిగెత్తాడు. మధ్యలోనే రాంబాబు అతని చెయ్యి పట్టుకున్నాడు. ఎవరికి ఫోన్ చేయాలి చిట్టి అన్నాడు. రాంబాబుని చూసి కంగారు పడ్డాడు చిట్టి. భగవాన్ని చూసి భయపడ్డాడు. బాపురే, డేంజర్, డబుల్ డేంజర్, ఒకరు కాదు 2 యముళ్ళు, డేంజర్ అన్నాడు తత్తరపడుతూ. ఆ యంత్రం దగ్గరికి నిలబడ్డారు భగవాన్. కొంతసేపు దాన్ని పరీక్షగా చూసి, రామ్, ఇది మనుషుల సంఖ్యను తెలిపే కంప్యూటర్. ఈ భవనంలో ఎంతమంది ఉన్నారో ఈ యంత్రం వలన తెలుస్తుంది. కొత్త వాళ్ళు వస్తే సంఖ్య పెరుగుతుంది. దీనివలన శత్రువుల్ని పట్టుకోవచ్చు అని ముందుకు నడిచారు. చిట్టిని పట్టుకొని ఆయన్ని అనుసరించాడు రాంబాబు. ఆ గది దాటి మరో గదిలోకి వెళ్తూ ఉండగా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నారో చిట్టి ప్రశ్నించాడు. మీ దీదీ దగ్గరికి, రాంబాబు చెప్పాడు. వరుసగా 4 గదులు దాటి 5వ గదిలోకి వెళ్ళారు భగవాన్. అక్కడ ఉన్న మిషన్లు, ఇతర పరికరాలు చూశారు.
దానికి పక్కనే చిన్న గది ఉండటం గమనించారు. దగ్గరికెళ్ళి చూసేసరికి అది లిఫ్ట్ రూమ్ అని తెలుసుకున్నారు. తలుపు తెరుచుకొని లిఫ్ట్లో నిలబడ్డారు. ఆయన వెనకే రాంబాబు, చిట్టి కూడా వచ్చారు. చిట్టిని చూసి లిఫ్ట్ మ్యాన్ ఏమీ అనలేకపోయాడు. లిఫ్ట్ పైభాగంలో ఆగగానే ముగ్గురు బయటకొచ్చారు. గబగబా 2 గదులు దాటి పక్క భాగంలోకి వెళ్ళారు. ఆ భాగంలో వరుసగా 12 గదులున్నాయి. చివరి గుమ్మం దగ్గర ఆగారు భగవాన్. తలుపులు మెల్లగా తోశారు. ఆయన ఆశ్చర్యానికి హద్దులు లేకపోయాయి. అది పెద్ద హాలు. లోపల చాలామంది కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. ఎక్కడి నుంచో ఎవరో మాట్లాడుతున్న శబ్దం వస్తోంది. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు. అక్కడే నిలబడిపోయారు భగవాన్. ఇంతలో ఎక్కడి నుంచో కానీ, హింస మంచిది కాదు, మీలో ప్రతి ఒక్కరూ భగవాన్ బృందాన్ని చంపి ఆ ఘనతను దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు మళ్ళీ ఓ మారు శాంతంగా ఆలోచించండి. రాణి కంఠం వినిపించింది. రామ్, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది గమనించు. రాంబాబు కొంతసేపు లోపలి భాగాల్ని పరీక్షించి, ఇదంతా మైక్రోఫోన్ ప్రభావం. చండీ ఎక్కడో ఉండి మాట్లాడుతోంది. మైక్రోఫోన్ ద్వారా ఆమె మాటల్ని వీళ్ళు వింటున్నారు. కానీ లౌడ్ స్పీకర్స్ ఎక్కడా కనిపించడం లేదు అన్నాడు. బహుశా అవి గోడల్లోనే ఏర్పాటు చేయబడి ఉండొచ్చు. భగవాన్, రాంబాబులు తలుపులు పూర్తిగా తెరిచి ఆ హాల్ను పరీక్షింపనారంభించారు. ఇంతలో రాంబాబు చేతిలోంచి జారిపోయాడు చిట్టి. కొంత దూరం వెళ్ళనిచ్చి రాంబాబు అతన్ని వెంబడించాడు. భగవాన్ అక్కడే నిలబడిపోయారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. సభ్యులంతా మౌనంగా కూర్చున్నారు. ఉన్నట్లుండి, స్వాగతం, సుస్వాగతం. మా సభ్యుల తరపున డిటెక్టివ్ భగవాన్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్. లోపలికి వచ్చి ఓ కుర్చీలో కూర్చోమని కోరుతున్నాం. ఎక్కడి నుండో రాణి స్వరం గంభీరంగా వినిపించింది. భగవాన్ ఉలిక్కిపడ్డాడు. సభ్యులంతా ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి తిరిగి చూశారు. అప్పటికప్పుడే సర్దుకున్నారు భగవాన్. పెదవుల మధ్య పైపు పంటితో కరిచిపెట్టారు. జేబులోని టార్చి తీసి ఎడమ చేత్తో పట్టుకున్నారు. ఫ్రెండ్, మీరు ఆవేశపడితే ప్రాణాలు దక్కవు అన్నారు. పైనుంచి క్రింది వరకు ముసుగులు ధరించిన ఆ సభ్యులు కోరచూపులు చూస్తూ నిలబడిపోయారు. నా ప్రియమైన సభ్యులారా, మీరు తొందరపడవద్దు, రాణి ఆజ్ఞాపించింది. చండి, మీ సభ్యులు తొందరపడినా తిరగబడినా ప్రయోజనం లేదు. ఆ రోజున డేంజర్ లైట్ సహాయంతో ఇన్స్పెక్టర్ల కళ్ళల్లో నిప్పులు పోసి పారిపోయావు. కానీ ఈ రోజున నా దగ్గర అంతకంటే ఎన్నో వేల రెట్లు భయంకరమైన డేంజర్ లైట్ ఉంది. ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని రెప్పపాటు కాలంలో కాల్చి బూడిద చేస్తుంది. నా పైపులోని గ్యాస్ ముందుకు ఊదితే వీళ్ళంతా 3 గంటల వరకు స్పృహ తప్పి పడిపోతారు. చండి, అపాయకరమైన ఆయుధాల్ని, వస్తువుల్ని తయారు చేయడం నీకే కాదు, మాకు కూడా తెలుసు. మర్యాదగా బయటకు వచ్చి నీ సభ్యుల ప్రాణాలు దక్కించుకో, భగవాన్ గంభీరంగా అన్నారు. ఇంతలో మిస్టర్ రాంబాబు, రాణి కంఠం ఆశ్చర్యంగా వినిపించింది. అవును, రాంబాబునే. హాల్లో భగవాన్ గారు, ఇక్కడ నీ వెనుక నేను. ఇద్దరమే ఉన్నామని భ్రమించకు. 2000 మంది పోలీసులు ఈ భవనం చుట్టూ ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరికి ఈ భవనంలోని ప్రతి మీట, ప్రతి సొరంగం, ప్రతి రహస్యం తెలుసు. నువ్వు కానీ నీ సభ్యులు కానీ మమ్మల్ని మోసగించి పారిపోలేరు. భగవాన్ గారి దగ్గరున్న ఆయుధాల శక్తి నీకు తెలుసు. ఆయన హోమ్ మినిస్టర్ గారి నుంచి అనుమతి తీసుకొని వచ్చారు. ఈ నిమిషంలో ఈ భవనంతో సహా మీ అందరినీ భస్మం చేసే అధికారం ఆయనకు ఉంది. అనవసరంగా నీ స్వార్థానికి నీ సభ్యుల జీవితాలు నాశనం చెయ్యకు. నీ ఓటమిని అంగీకరించు. పద, లేచి హాల్లోకి నడు, గర్జించాడు రాంబాబు. ఒప్పుకున్నాను, నేను ఓడిపోయాను మిస్టర్ రామ్. రాణి స్వరంలో ఎంతో మార్పు వచ్చింది. రాణి, రాంబాబుల సంభాషణ విని సభ్యులంతా ఆశ్చర్యపోయారు. ఎక్కడి వాళ్ళు అక్కడే శిలాప్రతిమల్లా నిలబడిపోయారు. విషయాన్ని అర్థం చేసుకున్నారు భగవాన్. చిట్టిని వెంబడించి చండీ ఉన్న స్థలానికి రాంబాబు వెళ్ళాడని తెలుసుకున్నారు. ఇంతలో ఎదురుగానున్న పెద్ద గోడ భూమిలోకి కుదించుకుపోయింది. అవతలి గదిలోని దృశ్యాన్ని సభ్యులందరితో పాటు భగవాన్ కూడా చూశారు. రాణి ఓ కుర్చీ పక్క నిలబడి ఉంది. ఆమెకు సమీపంలో భీమరాజు సింహంలా నిల్చున్నాడు. వాళ్ల వెనుక ఓ చేత్తో చిట్టిని, మరో చేత్తో రివాల్వర్ని పట్టుకొని పెద్ద టేబుల్ మీద నిలబడి కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్నాడు రాంబాబు. అక్కడున్న వారందరికేసి మళ్ళీ ఓ మారు పరిశీలనగా చూశారు భగవాన్. అంతా మౌనంగా ఉన్నారు. తిరగబడే సూచనలు ఎవరి ముఖాల్లోనూ లేవు. వెంటనే టెలిఫోన్ దగ్గరికెళ్లారు భగవాన్. రిసీవర్ అందుకొని పోలీస్ కమిషనర్ చటర్జీ ఇంటికి రింగ్ చేశారు. చటర్జీ హియర్. అవతలి కంఠం స్పష్టంగా వినిపించింది. భగవాన్ని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే చెంబూరులో 15వ ఇంటికి రండి, త్వరగా అన్నారు.
చెంబూర్కి సమీపంలో ఇన్స్పెక్టర్ గురుదత్ వ్యాన్ తిరుగుతున్నది. అతనికి వైర్లెస్లో చెబుతాను. ఇక్కడి నుండి మేము కూడా మరికొన్ని వేన్లలో బయలుదేరి వస్తాం అని రిసీవర్ పెట్టేశాడు చటర్జీ. 2 నిమిషాల వరకు ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడ్డారు. ఇంతలో బయట హారన్ వినిపించింది. రామ్, వ్యాన్ వచ్చినట్లుంది, ముందు భీమరాజును చండీని ఎక్కించు అన్నారు భగవాన్. పదండి, రాంబాబు ఆజ్ఞాపించారు. రాణి, భీమరాజు సభ్యుల కేసి ఓ మారు చూసి ముందుకు నడవనారంభించారు. చిట్టీని పట్టుకుని భీమరాజు, చండీ రాణీలతో సహా హాలు బయటకు వచ్చాడు రాంబాబు. తోటలోంచి గేటు దగ్గరకెళ్ళాడు. గేటు దగ్గర పోలీస్ వ్యాన్ ఉంది. రాంబాబుని చూసి ఇన్స్పెక్టర్ వ్యాన్లోంచి దిగాడు. 2 కానిస్టేబుల్స్ లోపలకు రాబోయి షాక్ తగిలి పడిపోయారు. సార్, ఏమిటి లోపలున్న విశేషం అన్నాడు. ఆ విషయం తర్వాత చెబుతాను. వ్యాన్లేవి అడిగాడు రాంబాబు. వెనక వస్తున్నాయి. సరే, ముందు మీరు వీళ్ళని తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ వ్యాన్ వెనక్కి వెళ్ళి తలుపు తీశాడు. భీమరాజు నెమ్మదిగా వెళ్ళి లోపల కూర్చున్నాడు. ఏదో మర్చిపోయినట్లు కంగారుగా వ్యాన్లోకెళ్ళి భీమరాజు చేతులకు బలంగా సంకెళ్ళు వేశాడు ఇన్స్పెక్టర్. తర్వాత చండీరాణికి కూడా సంకెళ్ళు వేసి పదండి అన్నాడు. మిస్టర్ రామ్, చివరకు మీరే జయించారు అంది రాణి గోముగా, ఆరాధనగా అతని వంక చూస్తూ. ఆ మాటలు విని విననట్లు కిరణ్మయ్య ఎక్కడుంది ప్రశ్నించాడు రాంబాబు. ఆమెకు ఒంట్లో బాగాలేదు, ఇవాళే ఢిల్లీ వెళ్ళింది. సరే, వ్యాన్లో కూర్చో. రాచిటి అంది రాణి వ్యాన్ లోపలికెళుతూ. ఇన్స్పెక్టర్ ముందు సీట్లోంచి సంకెళ్ళు తెచ్చి చిట్టికి కూడా తగిలించాడు. ముగ్గురు వ్యాన్లో కూర్చున్నాక తలుపులు వేసి తాళం బిగించాడు. ఇన్స్పెక్టర్ గారు, ఆ తాళం చెవి నాకిచ్చి మీరు వ్యాన్ తీసుకెళ్ళండి. కమిషనర్ గారి ఆఫీస్ ముందు వ్యాన్ నిలబెట్టి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మేం వచ్చేంత వరకు తెరవడానికి ప్రయత్నించవద్దు అన్నాడు రాంబాబు ఆజ్ఞాపిస్తున్నట్లు. అలాగే సార్ అని రాంబాబుకు తాళం చెవి ఇచ్చి వ్యాన్లో కూర్చున్నాడు ఇన్స్పెక్టర్. వ్యాన్ ముందుకు సాగిపోయింది. 2 నిమిషాల పాటు అక్కడే నిలబడి మరో వ్యాన్ వస్తుందేమోనని చూశాడు రాంబాబు. కానీ ఆ జాడలేమీ కనిపించలేదు. 3, 4, 5 నిమిషాలైంది, కానీ మరో వ్యాన్ రాలేదు. కంగారుగా భగవాన్ దగ్గరకు పరిగెత్తాడు రాంబాబు. విషయమంతా చెప్పాడు. నొసలు చిట్లిస్తూ రిసీవర్ ఎత్తి మళ్ళీ నెంబర్ కలిపారు భగవాన్. చటర్జీ గారు 15 నిమిషాల క్రితం ఇంట్లోంచి వెళ్ళినట్లు తెలిసింది. భగవాన్, రాంబాబులు మరో 2 నిమిషాలు నిరీక్షించారు. ఇంతలో భవనం బయట వ్యాన్ల చప్పుడు, హారన్ మోతలు, విజిల్స్ ధ్వనులు వినిపించాయి. భగవాన్, రాంబాబుల పెదవుల మీద చిరునవ్వు తాండవించింది. అదే సమయంలో కమిషనర్ చటర్జీ, ఇన్స్పెక్టర్ గురుదత్, సునీల్ కుమార్, మణి గబగబా అక్కడికి వచ్చారు. వారి వెనకనే దాదాపు 400 మంది కానిస్టేబుల్స్ వచ్చారు. ముందు ఒక్కొక్కరికి సంకెళ్ళు వేసి తీసుకెళ్ళండి చెప్పారు భగవాన్. పోలీసులు తమ పని ప్రారంభించారు. మిస్టర్ గురుదత్, ఇప్పుడే మీరిక్కడి నుంచి వెళ్ళి అప్పుడే ఎలా తిరిగొచ్చారు? రాంబాబు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మీరనేది ఏమిటి మిస్టర్ రామ్? గురుదత్ ఇంతకు పూర్వం ఇక్కడికి రాలేదే? చటర్జీ నెమ్మదిగా అన్నాడు. నా ఫోన్ కాల్ అందిందా మీకు? అనుమానంగా అడిగాడు భగవాన్. మీరు నాకు ఫోన్ చేశారా? అందలేదే. అయితే మీరిప్పుడు ఇక్కడికి ఎలా వచ్చారు? మళ్ళీ ప్రశ్నించారు భగవాన్. దాదాపు 12 గంటల ప్రాంతంలో మణిగారు నాకు ఫోన్ చేశారు. మీరిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చినట్లు, తనకేదో అనుమానంగా ఉన్నట్లు చెప్పారు. పోలీసు సహాయాన్ని తీసుకుని వెళితేనే బాగుంటుందన్నారు. మేము తయారయ్యేసరికి అర్ధగంట పట్టింది. ఈ భవనం సంగతి మీరు మణిగారికి చెప్పారనుకుంటాను. కరెంటు షాక్ తగలకుండా పోలీసులకు గ్లౌస్ తొడిగారు మణిగారు. వారి ఆధ్వర్యంలోనే మేమంతా ఇక్కడికి వచ్చాం అన్నాడు చటర్జీ. అతని మాటల్ని తనలో తాను తర్జన భర్జన చేసుకున్నారు భగవాన్. రాంబాబు దగ్గరికెళ్ళి, రామ్, ఈసారి కూడా చండీ మన చేతిలోంచి జారిపోయింది. మనం చేసిన ఫోను చటర్జీ వరకు వెళ్ళలేదు. మధ్యలోనే ఎవరో ట్రాప్ చేసి గురుదత్ వేషంలో వచ్చారో. ఇటువంటి పరిస్థితులు కలగవచ్చునని చండీ ఈ ఏర్పాటు ముందే చేసుకుని ఉంటుంది అన్నారు నెమ్మదిగా. ఆయన మాటలు విని శిలాప్రతిమలా అయిపోయాడు రాంబాబు. ఉదయం 6 గంటలైంది. టిఫను, కాఫీ పట్టుకొని గదిలోకొచ్చింది మణి. రాంబాబు మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. పడక కుర్చీలో పడుకొని ఉన్నారు భగవాన్. ఆయన కుర్చీ దగ్గరకెళ్ళింది మణి. చింత నిప్పుల్లా ఉన్న ఆయన కళ్ళకేసి చూసి, మై గాడ్, కాసేపు ఆలోచనల్ని ఆపు చేయండి. ముందు టిఫిన్ తీసుకొని కాఫీ తాగండి, తర్వాత కాసేపు పడుకోండి అంది చిరునవ్వుతో. ఆమె ముఖంలోకి చూసి, మణి, నువ్వు ఓ డిటెక్టివ్ భార్యవన్న విషయం మర్చిపోకు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని నేను తిరుగుతున్నందుకు నీకు బాధ కలగవచ్చు. కానీ నిద్రకు ఆహారానికి అతీతమైనది మన వృత్తి.
మన సుఖం చూసుకుంటే వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేము అన్నారు భగవాన్. ప్రతి వృత్తికి కొన్ని హద్దులుంటాయి. కానీ మీలాగా నెలల తరబడి ఇల్లు వాకిలి విడిచి నిద్రాహారాలు మాని తిరగమని ఏ వృత్తి చెప్పదు. ఏ ప్రొఫెషన్లోనూ ఇంత శ్రమ ఉండదు అంది మణి. ఇతర వృత్తుల్లో లేకపోవచ్చు, కానీ మన ప్రొఫెషన్లో ఉంది. చేపట్టిన కేసు పూర్తి కాకుండా ఏ డిటెక్టివ్ నిద్రపోలేడు. ఒక్క రాత్రి నాకు నిద్ర లేనందుకు నువ్వింతగా బాధపడతావు అనుకోలేదు. ఒక్క రాత్రి కాదు, దాదాపుగా మనం ఢిల్లీ వచ్చి 8 నెలలవుతోంది. ఈ 8 నెలల నుంచి మీరు నిద్రపోతుండగా నేనెప్పుడు చూడలేదు. తన మనసులోని ఆవేదనను వెడలగక్కింది మణి. అదే నువ్వు అర్థం చేసుకోవాలి మణి. డిటెక్టివ్లు చీకట్లో ఆడుకుంటూ పాడుకుంటూ ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ప్రమాదాల్లోకి దూకి పరిశోధన సాగిస్తారు. కష్టాల్ని కొని తెచ్చుకుంటారు. మధ్యలోనే అందుకుంది మణి. దేనికైనా కొన్ని హద్దులు నియమాలు ఉండాలి. కానీ ఇంత పిచ్చిగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మంచిది కాదు. ఒక్కసారి అద్దంలో మీ ముఖం చూసుకోండి. ఎంత చిక్కిపోయారో మీకే తెలుస్తుంది. భావయుక్తంగా నవ్వారు భగవాన్. మణి, ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు, చండీ భీమరాజుల ఆటలు కట్టించడానికి నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మధ్యలోనే ఆయన పెదవుల మీద చెయ్యి పెట్టింది మణి. అయినా తన వాక్యాన్ని పూర్తి చేశారు భగవాన్. ఇటువంటి అమంగళాలు పలకవద్దు బాధగా అంది ఆమె. నిజం మణి, చండీ ఎంతో సమర్థురాలు. ఈ 8 నెలల నుంచి ఆమె అజ్ఞాతవాసం సాగిస్తున్నదంటే మళ్ళీ ఏదో పెద్ద వ్యూహం పన్నుతున్నదని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకాలం మనల్ని ఆమె ఉపేక్షించింది. దానికి ప్రతిఫలంగా మనం ఆమె ముఠాలను బంధించాము. ఇహ ఆమె కానీ ఆమె ముఠా వాళ్ళు కానీ మనల్ని ఉపేక్షించలేరు. ముందు మనల్ని అంతం చేసి తర్వాత తమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీర్ఘంగా నిట్టూర్చింది మణి. నువ్వు విచారించకూడదు. చండీ ముఠా వాళ్ళు నా ప్రాణాలు తీయడానికి పొంచి ఉన్నారు. నేను కూడా వాళ్ళ ఆటలు కట్టించాలని ప్రయత్నిస్తున్నాను. మా మధ్య జరిగే పోరాటంలో ఒకరికి విజయం మరొకరికి అపజయం కలగక మానదు. దీని గురించి విచారించి ప్రయోజనం లేదు. కానీ నేను బతికి ఉన్నా లేకపోయినా మన పేరు నిలబెట్టేటట్లు ప్రవర్తించు. ఇదే నిన్ను నేను కోరేది. మరోమారు నిట్టూర్చింది మణి. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ తీసి గొంతు సవరించుకొని, హలో, భగవాన్ స్పీకింగ్ అన్నారు. హోమ్ మినిస్టర్ హరిశ్చంద్ర ఈజ్ దిస్ సైడ్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి విశేషాలు? 4 రోజుల క్రితం ఇక్కడికి టార్జన్ సర్కస్ కంపెనీ వచ్చింది. విన్నాను. తర్వాత విషయం చెప్పండి. సర్కస్ చూడ్డానికి వెళ్ళిన ప్రముఖుల్లో రోజుకు 4 చొప్పున నిన్నటికి 16 మంది మాయమయ్యారు. మాయమైన వారిలో పేరు మోసిన పెద్ద పెద్ద వ్యక్తులున్నారు. అంటే చండీ మళ్ళీ రంగంలోకి వచ్చిందన్నమాట అన్నారు భగవాన్. ఆమెకు సర్కస్ కంపెనీతో సంబంధం ఉందా? నేను సర్కస్ చూసిన తర్వాత ఆ వివరాలు తెలియజేస్తాను. కారు పంపమంటారా? ఒక్క కారే కాదు, 4 జీపులు, 2 వ్యాన్లు, 20 మంది కానిస్టేబుల్స్ను, 4 ఇన్స్పెక్టర్లను కూడా పంపండి. మీకు వాళ్ళ అవసరం ఉంటుందా? ప్రత్యేకించి వాళ్ళ అవసరం ఏమీ లేదు. కానీ నేను మళ్ళీ పరిశోధనలోకి దిగినట్లు చండీ ముఠాకు తెలియడానికి ఈ హంగామా కావాలి. గుడ్, అలాగే పంపుతాను. థ్యాంక్ యూ సార్ అని రిసీవర్ ఫోన్ మీద పెట్టారు భగవాన్. కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.